హాయ్ అండి. అయితే ఈరోజు మనం వండబోయే కూర ఏంటో తెలుసా? ఆనపకాయ ఫ్రై. ఎప్పుడు కూరలు ఏం తింటాంలేండి. అందుకే ఈరోజు మీకోసం అని చెప్పి ఆనపకాయ ఫ్రై కూడా ట్రై చేస్తున్నాను. రండి ఎలా చేసుకోవాలో రెసిపీ చెప్తాను. మొదటగా పెనం తీసుకొని పెనం పెట్టుకోండి. ఆనపకాయ ముక్కలు కట్ చేసి ముందుగానే రెడీగా ఉంచుకోండి. అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే మనకి టైం సరిపోదు కాబట్టి. తర్వాత అందులో ఆ ముక్కలన్నీ ఆ పెనంలో వేసి బాగా వేపుతూ ఉండండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాటర్ లాగా ఉంటుంది కాబట్టి దానికి వాటర్ అనేది అవసరం ఉండదు. ఉడుకుతున్న కొలది వాటర్ వస్తూనే ఉంటుంది. మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా! అలా దగ్గరగా ఉడికిపోవాలి. తర్వాత ఇంకో పెనం తీసుకొని పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మొదటగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదండీ! అవి వేసుకోండి. వేసుకొని బాగా దూరంగా వేపుకోండి. వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరగాయలు వేసుకోండి. మీకు ఏ విధంగా కారం కావాలి అనుకుంటే అంత వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాకైతే తక్కువ కావాలి కాబట్టి నేను తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఒక ఎల్లుల్లిపాయ రబ్బ బాగా చితగొట్టి దంచి పెట్టుకోండి పక్కన. అది కూడా వేసుకోండి. అందులో వేసి బాగా కలుపుతూ ఉండండి. తర్వాత ఒక 3 కరివేపాకు రబ్బలు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇవి చూడండి బాగా వేపండి. అలాగని హై ఫ్లేమ్‌లో పెట్టకండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా హీట్ చేయండి. సరేనండి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కండి, అవన్నీ అందులో వేసేయండి. వేసి బాగా ఒకసారి మిక్స్ చేసి ఒక చిటికెడు పసుపేయండి. ఎందుకంటే ఎక్కువ పసుపు అవసరం లేదండి. అవసరం కూడా ఉండదు. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఉంచండి. ఒక 15 నిమిషాల పాటు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇందాకే 15 నిమిషాలు ఏపిసాం కదండీ! ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చూడండి కూర చూస్తుంటేనే అబ్బా! నోరూరేసింది. ట్రై చేసి ఎలాగుందో చెప్పుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.